చెప్తాను. రైట్, మనతో మాట్లాడడానికి గౌరముట్ల శ్రీనివాస్ గారు, మాజీ విప్ వైఎస్ఆర్సీపీ, పోసాని అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో, నమస్తే. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు పోసాని అరెస్ట్ విషయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. మీరు ప్రస్తుతం అక్కడే ఉన్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? అరెస్టు అనేది దీని పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము. ఆ పోసాని మురళి అనే వ్యక్తి ఒక నటుడు, ఒక రచయిత, ఒక సెలబ్రిటీ. దాంతో పాటు అనేకమైన ఆయన కొడుకు కొన్ని కార్డియాక్ ప్రాబ్లమ్స్ రకరకాలు ఉన్నాయి. స్వయాన ఆయన ఏం చెప్పాడంటే, గత 4 నెలల ముందు నేను రాజకీయాల నుంచి దూరంగా అవుతున్నాను, నేను రాజకీయాల నుంచి మాట్లాడను అన్నాడు. మాట్లాడిన వ్యక్తి 4 నెలలు వదిలేసి ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ నోటీసు, కనీసం హెల్త్ ఇష్యూస్ కూడా పట్టించుకోకుండా మొత్తం ఏదో దేశం కాలిపోతా ఉంది, దేశంలో దేశద్రోహం కింద ఏదో పని అయిందంటే అన్నట్టు ఆయన తీస్తాడు. చాలా సమర్థనీయం కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా చూస్తున్నాం, ప్రభుత్వం వచ్చి 9 నెలలుగా వస్తుంది. 9 నెలల నుంచి కూడా టోటల్ గా ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టబడతారో, ఎక్కడ గ్రౌండ్ చేయబడతారో అని చెప్పేసి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రి కానీ, గ్రామాల్లో కానీ, పల్లెల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు ఇచ్చిన హామీలు ఎందుకు చేయడం లేదని అడుగుతారు, నిలదీస్తారన్న ఉద్దేశంతోనే రోజుకు ఒక టాపిక్ డైవర్ట్ చేస్తున్న ఈ ప్రభుత్వం దారుణమైన విషయం. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం, ఈ రోజు ఒక అరెస్ట్ అనేది ఒక ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా లేదు. సిఆర్పిసి, ఐపీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఈ విధంగా చేస్తే ప్రజాస్వామ్యంలో ఏం మనుగడ ఏం సాగుతుంది? అసలు ప్రజాస్వామ్యం ఉనికి మనం కాపాడుకుంటామా? ఇదే రిపీట్ మేము చేస్తే ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఎప్పటికైనా కానీ ఏదైనా ఒక ప్రక్రియ చేపట్టేటప్పుడు ఎఫ్ఐఆర్ కాబట్టి దాని నిబంధనలు ఇవన్నీ కూడా కొన్ని వర్తిస్తాయి. శ్రీనివాస్ గారు, మీ అధినేత కూడా ఇలాగే బెదిరిస్తున్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకరి పార్టీ తర్వాత ఇంకోటి, నెక్స్ట్ ఆ పార్టీ వస్తే మళ్ళీ అరెస్టులు కంటిన్యూ అవుతాయా? ఇది ఒకటే అండి, మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఏ బేస్ పైన ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు? ఈ యొక్క సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు దూషించని చెప్పారు. నేను ఇదే విషయానికి వస్తా. లాస్ట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన గాని, ఆయన వైఫ్ సతీమణి, ఆయన భారతమ్మని గాని, విజయమ్మను గాని అనేక కోణాల్లో, అనేక సోషల్ మీడియాలో వేదికల పైన విపరీతంగా మహిళలను కూడా చూడకుండా విమర్శించారు. మరి దానికి ఏమవుతుంది? దానికి అది కేసు కదా, అది వాళ్ళకు ఒక వ్యక్తిగా కాబట్టి ఈ రోజు నేను చెప్పేదంటే, ఈ రోజు పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ చేయడం అనేది అత్యంత. చిట్టిబాబు గారు ఉన్నారు, మీతో మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు, అప్పుడు వాళ్ళు చేయలేదు, అప్పుడు మీరు చేయలేకపోవడమో చేయకపోవడం